శ్రీహరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు దశావతారులు ఎత్తినాడు. అందులో అతి భీకరమైన స్వరూపముగా భయంకరంగా అవతరించిన వాడే శ్రీ నరసింహస్వామి. యాద మహర్షి తపస్సు మేరకు జ్వాలా నరసింహస్వామి గాను, యోగానంద నరసింహస్వామి గాను, గండబేరుండ నరసింహస్వామి గాను, నరసింహస్వామి గాను, లక్ష్మీ నరసింహస్వామి గాను ఉద్భవించినాడు. వచ్చేసామండి, మనము యాదగిరి గుట్టకు వచ్చేసాం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వచ్చేసినాము. ఇది మనకు హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ ఉంటుంది. సిద్దిపేట నుంచి 100 కిలోమీటర్ దాకా ఉంటుంది అన్నమాట. ఇది మనం సిద్దిపేట కోటిలింగేశ్వర స్వామి ఆలయం నుంచి ఇక్కడికి వచ్చినాం అనమాట. అంటే ఈ స్వామి పిలుచుకుంటూ తప్పని ఇటు మరలేము. ప్రజ్ఞాపూర్ నుంచి ఇటు కొట్టి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి పెడుతున్నాము. నడవండి. ఇక్కడ స్టే చేయడానికి మనకు కాటేజెస్ ఉంటాయి. కింద బుక్ చేసుకొని మనం రూమ్ తీసుకొని ఉండొచ్చు. అయితే అక్కడ కాకుండా లేకపోతే మనం బయట కూడా ఎన్నో లాడ్జులు ఉన్నాయి, లాడ్జులు ఉండొచ్చు. చూడండి, ఇప్పుడు మనము బై రోడ్ పెడుతున్నాం అన్నమాట పైకి. అయితే బై రోడ్ పెట్టి మీ మీద పార్కింగ్ పెట్టాలంటే మనకు 500 రూపాయలు ఛార్జ్ అవుతుంది. కింద పెట్టుకుంటే 50 రూపాయలు ఛార్జ్ అవుతుంది. కాబట్టి మనము ఈ ఆటో మీద పోయి అది చేసే బదులు కార్ మీదే పోతున్నాము. మీద పార్కింగ్ ఉన్నది. ఇప్పుడు 200-300 వెహికల్స్కే ఉంటుంది. అది ఫుల్ అయితే తర్వాత ఇక ఇవ్వరు. కానీ ఇప్పుడు తక్కువ రేషన్ ఉన్నట్టుంది, వాళ్ళు ఇచ్చిండ్రు, పెడుతున్నాం. నడవండి. అయితే ఇక్కడ అంతా క్యాష్ రూపంలోనే నడుస్తుంది. నో ఆన్లైన్లో ఏముండదు అనమాట. ఇక దీని టెంపుల్ టైమింగ్స్ 7 AM to 9 PM. అంటే పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. కింద నుంచి పైకి వస్తున్నమాట ఇక్కడికి బస్ స్టాండ్. క్రింద పార్కింగ్ నుండి ఇక్కడికి ఫ్రీ బస్సెస్ ఉంటాయి, లేదా ఆటోస్ ఉంటాయి, అందులో రావచ్చు. అయితే నడకదారి కూడా రావచ్చు. నడకదారిలో వస్తే మీకు 400 స్టెప్స్ ఉంటాయి. చూడండి ఒకసారి పైనుంచి, కొండపై నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. జబుల గణేష్ మహారాజ్కి నమస్కారం. యాత్రలో నా పాత్ర, మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము యాదగిరి గుట్ట వచ్చినాం అనమాట. ఇది తెలంగాణలో అతిపెద్ద ఆలయం. ఇది చాలా ఇంపార్టెంట్ ఆలయం. అయితే మేము చిన్న ఉన్నప్పటి నుంచి వస్తాం అనమాట ఇక్కడికి. చూడండి, ఇది క్యూ అనమాట. దీనిలోకేసి రావాలి మనము. ఈ క్యూ లైన్ ఇళ్ళకేసి వస్తుంది. ఇది తూర్పు ద్వారం. దీనికి 4 ద్వారాలు ఉన్నాయన్నమాట. చూడండి, ఇది తూర్పు ద్వారం. అయితే ఈ ఆలయము తెలంగాణ గవర్నమెంట్ 1200 కోట్లు శాంక్షన్ చేసిందనమాట. అయితే అందులో 240 కోట్లు ప్రత్యేకంగా ఈ గుడికే ఉంది. తర్వాత మిగిలినవన్నీ ఇక్కడ మొత్తం పరిసరాలు డెవలప్మెంట్, రోడ్స్ కానీ, పార్కింగ్లు కానీ, గుండాలు కానీ, ఇవన్నీ దానికి చేశారనమాట. చూడండి, ఇది ఉత్తర ద్వారము. అయితే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ప్రతి దినము అన్నదానం ఉంటుంది అనమాట. 12:30 నుంచి 2 గంటల వరకు అన్నదానం చేస్తారు. ఇది ఉత్తర ద్వారము. ఇది గోల్డెన్ డోర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది భక్తులు ఇక్కడనే వచ్చి ఫోటోలు తెచ్చుకుంటారు అనమాట. చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా చెక్కిండ్రో. ఇది ఒకటే శిల అన్నమాట. ఇది బ్లాక్ స్టోన్. దాంతో కంప్లీట్ గుడి. అంటే ప్రపంచంలో ఎక్కడ లేదు ఇది. అంతటా మిక్స్ చేస్తారు, అది ఇది కలుపుతారు. ఇక్కడ మాత్రం ఓన్లీ బ్లాక్ స్టోన్ వాడేది.
ప్రపంచంలో మొట్టమొదటి ఒకే గుడి అన్నమాట. అక్కడ చూడండి, అక్కడ రథం పెట్టే స్థలం, లోపల రథం పెడతారు. చూడండి, టోటల్ 4 గోపురాలు అనమాట. ఇది వెస్ట్ గోపురం, పడమర గోపురం అనమాట ఇది. హరి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, బద్రీ నారాయణ నారాయణ హరి హరి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. అయితే ఈ టెంపుల్ లేటెస్ట్ కట్టింది, కానీ అంటే పాత గుడి లేటెస్ట్ మొత్తం కానీ మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేసింది. కానీ మీకు వందల సంవత్సరాల పాత గుళ్ళు ఎలాగ ఉంటాయో అలా కనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే మొత్తం కంప్లీట్ స్టోన్, బ్లాక్ స్టోన్, అందుకొరకే. యాద మహర్షి కోరికపై వలసినందుకు ఈ గుట్ట పేరు యాదగిరి గుట్ట అని పిలుస్తున్నారు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఎంతో పురాతనమైన దశాబ్దాలు గల ఆలయం ఇది. దీన్ని పంచనరసింహస్వామి క్షేత్రం కూడా అంటారు. ఈ ఆలయాన్ని 2022లో పునర్నిర్మించినారన్నమాట. అయితే ఈ ఆలయం కంప్లీట్ కృష్ణశిల అంటే బ్లాక్ స్టోన్ తోటి నిర్మించింది. ప్రపంచంలో ఎక్కడ లేదన్నమాట ఇట్లా కంప్లీట్ బ్లాక్ స్టోన్ తోటి నిర్మించింది. అయితే ఈ బ్లాక్ స్టోన్ ఎటువంటిదంటే వందల సంవత్సరాలైనా చెక్కు చెదరదు, అంత గట్టిగా ఉంటుందన్నమాట ఈ బ్లాక్ స్టోన్. ప్రతి సంవత్సరం మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. లక్షల మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుంటారు అన్నమాట. లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట, యాదాద్రి, హైదరాబాద్ నుంచి 63 కిలోమీటర్లు ఉంటుంది. వరంగల్ నుంచి 93 కిలోమీటర్లు ఉంటుంది. భువనగిరి నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. ఇక్కడికి రావాలంటే బస్సులో కానీ, కారులో కానీ, బైక్లో కానీ రావచ్చు. అయితే ట్రైన్లో కూడా రావచ్చు. అయితే ఇక్కడ ట్రైన్ దగ్గరలో మనకు రాయగిరి ఉంటుంది, కానీ అక్కడ అన్ని ట్రైన్లు ఆగవు. అయితే భువనగిరిలో మాత్రము ఆగుతాయి చాలా మటుకు. అయితే అది 15 కిలోమీటర్ 16 కిలోమీటర్లు ఉంటుంది. ఆడ నుంచి ఆటోలో దేంట్లో బస్సులో రావచ్చు, ఆడికించి అక్కడ వరకు ట్రైన్లో రావచ్చు. దర్శనాలకు ధర్మ దర్శనము 50 రూపాయల దర్శనము, తర్వాత 150 రూపాయల దర్శనము. అయితే బ్రేక్ దర్శనం ఉంటుంది, అది దానికి టైమింగ్స్ ఉంటాయి, అది 300 రూపాయలు అన్నమాట. హరి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, బద్రీ నారాయణ నారాయణ హరి హరి,
तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी, ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी। हरि ओम नमो नारायणा, ओम नमो नारायणा, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं ऋष्यं भीषणं భద్రం మృత్యుర్నమామ్యహం। ఇక్కడ దర్శనాలకు 3 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ధర్మ దర్శనం, ఎవరైనా రావచ్చు దర్శనం చేసుకొని పోవచ్చు. ఇంకోటి ఏమో స్పెషల్ దర్శనం, అది 150 రూపాయలు ఉంటుంది అనమాట. టికెట్ తీసుకుంటే మీకు లైక్ లోపల నుంచి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 300 రూపాయలు బ్రేక్ దర్శనం, అది ఓన్లీ బ్రేక్ చేసిన టైంలోనే ఇస్తారు. అది 300 రూపాయలు బ్రేక్ దర్శనం. కాబట్టి నడవండి. అయితే స్వాములు మనము ఈ లైన్లో పోయి దర్శనం చేసుకుని నడవండి పోదాం. నడవండి దర్శనం చేసుకుందాం, నడవండి. స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది. లక్ష్మీనరసింహ స్వామిది చాలా బాగా, చాలా మంచిగా కట్టారు. కానీ ఒక్క ఏంటంటే మేము చిన్న ఉన్నప్పుడు నుంచి వస్తుంటే మా పాత స్మృతులు అనేది గాయమైపోయినాయి. కానీ చాలా బాగా కట్టిండ్రు. ఎప్పటికైనా డెవలప్ కావాల్సిందే కదా. కాబట్టి నడవండి. ఇప్పుడు ఇక్కడ నుంచి భగవంతుడు ఎక్కడ తీసుకపోతే చూద్దాం. నడవండి పోదాం. చలో భక్తులారా, మనము స్టెప్స్ దిగే మధ్యలో ఒక ప్రాచీనమైన శివాలయం ఉందన్నమాట. అక్కడికి వెళ్దాము. మనకి ఈ గుడి నుంచి మా అంటే ఒక ఫర్లాంగ్ ఉంటుంది అంతే. మనం దర్శనం చేసుకుంటూ కిందికి వెళ్ళిపోతాం. నడవండి.